హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటెక్ ఇన్ఫో తెలుగు. ఈ వీడియోలో మనం ఎవరైతే ఓన్గా పాన్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారు పాన్ ఐడిని ఏ విధంగా పొందాలో, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సైట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుని అక్కడ altraizepan.com అని చెప్పి టైప్ అయితే చేసుకోండి. చేసుకుని సెర్చ్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు పాన్ సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో, ఐడి ఏ విధంగా పొందాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా ఐడీలో టైప్స్ చూపిస్తుందండి. ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఐడీస్ చూపిస్తుంది. ఒకటి రిటైలరు, ఇంకొకటి డిస్ట్రిబ్యూటరు, ఇంకొకటి సూపర్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఇక్కడ రిటైలర్ అంటే మీరు ఓన్గా మీ పాన్ సెంటర్లో మీరు పాన్ కార్డ్స్ చేసుకోవడం అండి. డిస్ట్రిబ్యూటర్ అంటే మీరు పాన్ కార్డ్స్ చేసుకుంటూ మరికొంత ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకోవడాన్ని డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి అంటామండి. సూపర్ డిస్ట్రిబ్యూటర్ అంటే బోత్ రిటైలరు డిస్ట్రిబ్యూటర్ని కూడా ఇవ్వచ్చండి. మీకు రిటైలర్ చేసే ప్రతి పాన్ కార్డు మీద, అదేవిధంగా రీఛార్జెస్, మొబైల్ రీఛార్జెస్ మీద కూడా కమిషన్ అయితే రావడం జరుగుతుందండి. మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. మీకు ఏది సూటబుల్ అనిపిస్తే ఆ ప్లాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. రిటైలర్ కావాలా, డిస్ట్రిబ్యూటర్ కావాలని. డిస్ట్రిబ్యూటర్కి ఇన్కమ్ ఉంటుందండి, సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఇంకొంత ఇన్కమ్ అయితే ఎక్కువ వస్తుంది. అలా చూస్ చేసుకున్నాక మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. రిజిస్టర్ నో క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఫుల్ నేము, అంటే మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత అడ్రస్లో మీ డిస్ట్రిక్ట్ నేము ఇవ్వండి. అదేవిధంగా పిన్ కోడ్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబరు, వాట్సాప్కి లింక్ ఉన్న నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి ఈ బోత్ నెంబర్కి అదేవిధంగా మెయిల్కి కూడా వస్తుందండి. అదేవిధంగా మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కంప్యూటర్ షాప్ యొక్క పేరు, లేదా మీకు షాప్ ఉంటే షాప్ పేరు ఇవ్వండి, లేదా మీ పేరుతో షాప్ పేరు లాగా క్రియేట్ చేసుకుని అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ అండి, మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డు, ఈ నెంబర్ని అక్కడ ఇచ్చి మీకు ఏ టైప్ ఆఫ్ అకౌంట్ కావాలి, రిటైలరా, డిస్ట్రిబ్యూటరా, సూపర్ డిస్ట్రిబ్యూటరా అనేది. రిటైలర్ అంటే చెప్పాను కదండి, మీకు ఓన్గా ఒక షాప్ ఉంటే మీరే కార్డ్స్ అయితే చేసుకో. షాప్ ఉన్నా లేకపోయినా మీరు మొబైల్ ద్వారా కూడా చేయొచ్చండి, ఇబ్బంది లేదు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ అంటే మీరు మరికొంతమంది ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం అండి. పాన్ ఏజెంట్స్ని అయితే పెట్టుకోవడం, దాని ద్వారా వాళ్ళు చేసే ప్రతి పాన్ కార్డు మీద కూడా మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుందండి. దీంట్లో మీకు పాన్ కార్డ్స్, మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జులు అన్నీ ఉంటాయండి. ఇలా మీకు కావాల్సిన అకౌంట్ని సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అండ్ పే క్లిక్ చేయాలండి. రిజిస్టర్ అండ్ పే క్లిక్ చేయగానే మీకు ఇలా పేమెంట్ పేజ్ మీ డీటెయిల్స్ చూపిస్తుందండి. చాలామంది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నారు, తెలియట్లేదు పూర్తిగా. ఇక్కడ చూడండి 3 టైప్ ఆఫ్ గేట్వేస్ చూపిస్తుంది. మనకి లాస్ట్ గేట్వే వర్కింగ్లో ఉందండి, ఆల్ ఏపీఐ గేట్వే. అంటే మీరు మీ ఫోన్పే, గూగుల్ పే, అదేవిధంగా పేటిఎం దేంతో అయినా కూడా పే చేయొచ్చండి. ఇక్కడ ఆల్ ఏపీఐ గేట్వే అని ఉంది కదండి, చూడండి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఏపీఐ గేట్వే అది సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే క్లిక్ చేయాలండి. మీరు ఐడి సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు అక్కడైతే ఛార్జ్ అనేది చూపిస్తుందండి. అక్కడ పేమెంట్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు క్యూఆర్ అయితే జనరేట్ అవుద్దండి. ఈ క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేదా మరి ఇతర యూపీఐ యాప్స్ ద్వారా స్కాన్ చేసి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చండి. మీరు పేమెంట్ కంప్లీట్ చేయగానే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి మీ వాట్సాప్ మరియు మీ మెయిల్ ఐడికి కూడా రావడం అయితే జరుగుతుంది. వాటిని యూజ్ చేసి ఎలా లాగిన్ అవ్వాలి, పాస్వర్డ్ రీసెట్ ఎలా చేసుకోవాలి, అంటే వ్యాలెట్లోకి అమౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, పాన్ కార్డ్స్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, చూడండి. ఇలా ఈ విధంగా అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అంటుందండి. మీరు పేమెంట్ చేసుకోగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తుందండి. పాస్వర్డ్ చేంజ్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవాలండి. న్యూ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అంటే ఒక క్యాపిటల్ లెటరు, కత్మవి స్మాల్, ఒక స్పెషల్ క్యారెక్టరు, నంబర్కి వాల్యూస్ ఉండేట్టుగా పెట్టుకుని సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి. ట్రాన్సాక్షన్ పిన్ చేయాల్సిన పని లేదండి. ట్రాన్సాక్షన్ పిన్ ఎవరు సెట్ చేయాల్సిన పని లేదు, అది స్కిప్ చేసేసేయండి. అంటే డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే సరిపోద్దండి. పాస్వర్డ్ సెట్ చేసుకుంటే చాలు. పూర్తిగా అయితే వీడియోలను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రాసెస్ అయితే తెలుస్తుంది. ఇట్లా ఈ విధంగా డాష్బోర్డ్కి వస్తే మీకు మీ లాగిన్ అయితే ఓపెన్ అయిపోయిందండి. ఇక్కడ మీరు కొత్త కార్డు ఎలా చేయాలి, అమౌంట్ ఎలా యాడ్ చేయాలి ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, అదైతే చూడండి. చూస్తే మీకు ఫుల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుందండి. అదేవిధంగా ఇక్కడ మీ ప్రొఫైల్ చూపిస్తుందండి. ఇక్కడ మై కమిషన్ అని చెప్పి చూపిస్తుంది కదండి రైట్ సైడ్లో, దాని మీద అయితే క్లిక్ చేయొచ్చండి. ఇక్కడ మై కమిషన్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్ రీఛార్జెస్ చేయొచ్చండి. దీంట్లోంచి మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జ్లు అన్నీ చేయొచ్చండి. వాటికి ఎంత పర్సెంటేజ్లో మీకు కమిషన్ వస్తుంది అనేది ఇక్కడ మొత్తం మీకు అయితే చూపిస్తూ ఉంటుందండి. మీరు పాన్ కార్డ్స్, మొబైల్ రీఛార్జెస్, పాన్ ఫైండ్ కూడా చేయొచ్చండి.
ఇక్కడ చూస్తున్నారు కదండి, అదేవిధంగా మీకు అక్కడ క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్ కూడా ఉంటుందండి. సర్టిఫికేట్ కూడా మీరు ప్రింట్ తీసుకుని మీ షాప్లో అయితే స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్